ఏంటో భాష, ఏంటో భాష ఏంటి? చూసా. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్యూటిఫుల్ సంక్రాంతి స్పెషల్ పిండి వంటకాల్లో ఒక రెసిపీ అయిన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి, కజ్జికాయలు. అది కూడా హెల్దీ వేలో. అందరూ మైదా పిండితో ఎక్కువగా చేస్తుంటారు కదా, అలా కాకుండా గోధుమ పిండితో వెరైటీగా ఈ కజ్జికాయల రెసిపీని అయితే మనం ట్రై చేద్దాం. చాలా బాగుంటుంది. అందులో స్టఫింగ్ కూడా హెల్దీ వేలోనే మనం ప్రిపేర్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, రవ్వతో స్టఫింగ్ కూడా హెల్దీ వేలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి. వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. చెల్లి అయితే ఇంటికి వచ్చిందండి, తనతో అయితే చేపిస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండిని ఇలా వేసుకొని ఒకసారి బాగా జల్లించుకోవాలి. స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ, ఆ రవ్వనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వీలైనంత సన్నగా అయ్యేలాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా రావాలన్నమాట. రవ్వ ఇలా సన్నగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకొని మనం ఈ పిండిలోకి వేసుకోవాలి. వేసుకొని స్వీట్ రెసిపీ ఏదైనా కాస్త సాల్ట్ కావాలి కాబట్టి చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మా కన్నయ్య చూడండి బొట్టు స్వామిలో బొట్టు పెట్టుకొని అల్లరి పనులు చేస్తున్నాడు. హాయ్ కన్నయ్య. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా కూడా మరిగించుకొని ఇలా పిండిలో వేసుకోవాలి. ఇలా పాట పాడు, పాటలు పాడు. ఏ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అను. అను ఏంటో చూపు. ఏంటో భాష, ఏంటో భాష ఏంటి? వేసుకుంటే మనకి కజ్జికాయలు అనేవి చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. మొత్తం కలిపిన తర్వాత పిండి ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఇలా పిడికిలు బిగిస్తే మనకి ఇలా ఉండాలి. ఇలా ఉండేటప్పుడు దీనిలోకి కాస్త వాటర్ని అయితే వేసి కలుపుకుంటూ ఉండాలి. బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం చెల్లి అయితే మా ఇంటికి వచ్చింది. వీడితో ఎంజాయ్ చేస్తూ మా రెసిపీస్ అన్నీ కూడా చేసుకుంటున్నాం అన్నమాట. ఇద్దరం కలిసి మా కిచెన్లో ఉండే గ్రాసరీస్ మొత్తం వీడి ముందు పెట్టేసామన్నమాట. కాస్త కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. రవ్వ ఉంది కాబట్టి కాస్త వాటర్ పీల్చేస్తూ ఉంటుంది, పిండి గట్టిగా అయిపోతుంది. కాబట్టి కాస్త వాటర్ వేసి మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత పైన పిండి ఆరిపోకుండా ఉండటానికి 2 వైపులా కూడా కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మూత పెట్టి 1 గంట సేపు అయినా పక్కన పెట్టుకుంటే మనకి బాగుంటుంది. గంట తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా పిండి తయారైందో. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న పీసెస్ లాగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసి ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అందులో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు జీడిపప్పు, బాదంని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఈ వేసుకోవడం వల్ల మనకి కజ్జికాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తినేటప్పుడు పంటికి తగిలే విధంగా ఇలానే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాస్త నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోనే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. వేసి స్పూన్తో కలుపుతూ
ఎండు కొబ్బరి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా మనకి బయటికి రిలీజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వని మనం వేసుకోవాలి. బొంబాయి రవ్వ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేసి చాలా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన రిలీజ్ అవుతుంది. అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై అయిన రవ్వని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండిలోకి చివరిగా ఒక 3 యాలకులు అయితే వేసి వేడి చేసుకోవాలి. 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం తురుము ప్లేస్లో బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి వేసుకుంటే మనం ఇంకా మిక్సీ పట్టాల్సిన పని అయితే ఉండదు. ఈజీగా ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చు మనం స్టఫింగ్ని. కాకపోతే బెల్లం తురుము వేసుకున్నాను కాబట్టి ఒకసారి బాగా కలిపి యాలకులు కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి. ఈ స్టఫింగ్ మిక్స్ అంతా కూడా వేసుకొని మూత పెట్టి కాస్త కోర్సుగా బెల్లం మిక్స్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మనం పంచదార కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బెల్లంతో చేసుకున్నాము. ఈ మిక్స్ని స్టఫింగ్లో ఫిల్ చేసుకోవడానికి అలా ఒక గరిటెని అయితే పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత చక్కగా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బాల్స్ని, వాటిని అయితే ఇలా పూరీ పీట మీద పెట్టి మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా అలా అని చెప్పేసి మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా లోపల ఉండే స్టఫింగ్ అంతా కూడా చక్కగా బెల్లంలో మెల్ట్ అయ్యి రవ్వ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా కజ్జికాయలు వేసుకునే అచ్చు ఉంటుంది కదండి, దానికి కాస్త పిండి కింద అప్లై చేసి ఆ పిండి పైన ఇలా చపాతీ పిండి మిక్స్ని పెట్టుకొని దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టి ఆ అంచులకి కాస్త వాటర్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని బయట ఎక్స్ట్రాగా ఉన్న ఆ పిండి అంతటిని కూడా ఇలా చేత్తో తీసేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చివరున్న సైడ్స్ కాస్త తోకల్లా ఉన్నాయి కదండి, వీటిని మనకి ఇష్టం లేదు అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి కజ్జికాయలకి మంచి షేప్ వస్తుంది అన్నమాట. మిగతా అన్ని కజ్జికాయల్ని అలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని మంటని లో కాకుండా అలా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 వైపులకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల బెల్లం అనేది ఆవిరికి కరిగి కొబ్బరికి రవ్వకి బాగా పట్టి మనకి స్టఫింగ్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా కజ్జికాయలన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, మరీ ఎక్కువ టైం కూడా ఏం తీసుకోవట్లేదు. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు తయారీ విధానం చూసేశారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మంచి రంగుతో ఎన్ని రోజులు ఉన్నా కూడా మెత్తపడవండి, అంత బాగుంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ పండగ సంక్రాంతి పండగని రిలేటివ్స్తో అలాగే ట్రెడిషనల్ ఈ స్వీట్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంతా బాగుంటుంది. హెల్దీ వేలో కజ్జికాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ మనసుకు నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.